మన తిరుమల ఇప్పుడు కేవలం భక్తికి మాత్రమే కాదు, నెక్స్ట్ లెవెల్ టెక్నాలజీకి కూడా అడ్రస్ అయిపోయింది. అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? మొన్న సెప్టెంబర్ లో సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించిన ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఒక రేంజ్ లో రచ్చ చేస్తోంది. సుమారు 18 కోట్లతో 342 హైటెక్ కెమెరాలతో ఎన్ఆర్ఐలు ఇచ్చిన డొనేషన్లతో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. దీనివల్ల భక్తులకు క్యూ లైన్ లో ఇబ్బందులు ఎదుర్కోకుండా చాలా తేలికగా దర్శనం అయ్యేలా ప్లాన్ చేశారు. ఇండియాలోనే ఇలాంటి అడ్వాన్స్డ్ టెక్ సెటప్ ఉండటం ఇదే ఫస్ట్ టైం. ముఖ్యంగా శ్రీవారి లడ్డూల విషయానికొస్తే అక్కడ జరిగే సీన్ మామూలుగా లేదు. ఎండ్ టు ఎండ్ ట్రాకింగ్ అనే టెక్నాలజీతో ప్రతి లడ్డూ కౌంటర్ దగ్గర ఏఐ కెమెరాలు పెట్టారు. ఏ కౌంటర్ దగ్గర రద్దీ ఎక్కువగా ఉంది, ఎక్కడ లడ్డూలు అయిపోవచ్చో అనేది ఈ కెమెరాలు గంట ముందే అధికారులకు అప్డేట్ ఇచ్చేస్తాయి. దీనివల్ల దళారుల ఆటలు సాగవు. బ్లాక్ మార్కెట్ కి గట్టిగా చెక్ పడింది. సామాన్య భక్తుడికి లైన్ లో నిల్చున్నామా, ప్రసాదం తీసుకున్నామా, వెళ్ళామా అన్నట్టు పారదర్శకత వచ్చేసింది. ఎక్కడా కన్ఫ్యూజన్ లేకుండా మేనేజ్మెంట్ పక్కాగా సాగుతోంది. అసలైన కిక్ ఏంటంటే ఈ ఏఐ సిస్టమ్ కేవలం రద్దీనే కాదు, ఫేస్ రికగ్నైజేషన్ తో సెక్యూరిటీని కూడా టైట్ చేసింది. రథసప్తమి లాంటి భారీ రద్దీ ఉన్న టైంలో కూడా ఎవరు ఎక్కడ ఉన్నారు, ఎక్కడ క్రౌడ్ ఎక్కువ అవుతుందో ఈ సిస్టమ్ ఇట్టే కనిపెట్టేసింది. క్యూ లైన్ లో ఎవరికైనా హెల్త్ ఇష్యూ వచ్చినా, వాటర్ లేకపోయినా కెమెరాలు గుర్తించి వెంటనే సిబ్బందిని అలర్ట్ చేస్తున్నాయి. అంటే అక్కడ ప్రతిదీ అబ్జర్వ్ చేసే ఒక డిజిటల్ కన్ను ఎప్పుడూ కాపలాగా ఉందన్నమాట. దీని వల్ల సామాన్య భక్తులకు సేవలు అందించడంలో టీటీడీ స్పీడ్ పెరిగింది. ఇప్పుడు ఈ తిరుమల మోడల్ చూసి దేశమంతా ఫిదా అయిపోతుంది. వారణాసిలోని కాశీ విశ్వేశ్వరుడి ఆలయం, అయోధ్య రామాలయం, గుజరాత్ లోని సోమనాథ్ ఆలయాలు కూడా ఈ ఏఐ సిస్టమ్ కోసం క్యూ కట్టాయి. పిఎంఓ ఆఫీస్ లో కూడా దీనిపై సీరియస్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. మన ఏపీలోని కనకదుర్గమ్మ గుడి, శ్రీకాళహస్తిలో కూడా త్వరలో ఈ టెక్నాలజీ రాబోతుంది. మొత్తానికి తిరుమల ఇప్పుడు ఆధ్యాత్మికతలోను, టెక్నాలజీలోను వరల్డ్ క్లాస్ రోల్ మోడల్ అయిపోయి మిగతా పుణ్యక్షేత్రాలకు దారి చూపిస్తోంది.